వెల్కమ్ టు కెరీర్ ప్లేస్. కెనడా ఆస్ట్రేలియా పిఆర్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి, కెనడా ఆస్ట్రేలియాలో ఎలా స్థిరపడాలి, కెనడా వీసా యొక్క ప్రయోజనాలు ఏంటి, కెనడా పిఆర్ కోసం ఎలిజిబిలిటీస్ ఏంటి, ఐఎల్స్లో మంచి స్కోర్ ఎలా పొందాలి, పిఆర్ వీసా తర్వాత మీరు ఐటీ నాన్ ఐటీ ఉద్యోగాలు చూస్తున్నారా, ఎక్సెల్ ఇమిగ్రేషన్ సీనియర్ నిపుణులు జహంగీర్ గారు టీవీ9 స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు స్టూడియో. ఎస్, ఏ కంట్రీకి ఇమిగ్రేషన్ సర్వీసెస్ అందిస్తున్నారు? ఎక్సెల్లో ఇమిగ్రేషన్ సర్వీసెస్ వచ్చేసి మనకి కెనడా ఉందండి. కెనడా పర్మనెంట్ రెసిడెన్సీ వీసా. ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉన్నారో, అంటే డిగ్రీ కంప్లీట్ అయ్యే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళు వెళ్ళవచ్చు. దాని తర్వాత వచ్చేసి ఆస్ట్రేలియా పర్మనెంట్ రెసిడెన్సీ వీసా, దాంతోపాటు మనకి యూకే స్కిల్ వర్క్ వీసా అండ్ జర్మనీ జాబ్ సీకర్ వీసా. ప్రజెంట్ ఈ 4 కంట్రీస్ చేస్తాం. దీంతోపాటు మనం స్టూడెంట్ వీసా కూడా చేస్తాం. ఎవరైతే స్టూడెంట్స్ హైయర్ స్టడీస్కి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా అనేది మనం ప్రాసెస్ చేస్తాం. ఎస్, పిఆర్ కోసం ఎన్ని రోజుల ప్రాసెస్ ఉంటుంది? అసలు పిఆర్ అనేది ఎట్లా చేసుకోవాలంటారు? ఈ ప్రాసెస్కి ఎంత టైం పడుతుంది అంటారు? ఈ ప్రాసెస్కి వచ్చేసి మనకి 8 months అండి. ఈ 8 months ప్రాసెస్ ఎందుకంటే యాక్చువల్లీ ఫస్ట్ క్లయింట్ విజిట్ అయినప్పుడు తన ఎలిజిబిలిటీ చూస్తాం మనం. ఓకే, ఈ పిఆర్కి వచ్చేసి మనకి ఎలిజిబిలిటీ ఏజ్, క్వాలిఫికేషన్, ఇంకా వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ ఐఎల్స్ అండి. ఓకే, ఈ ఎలిజిబిలిటీ అనేది ఫస్ట్ చెక్ చేస్తాం. క్లయింట్ రాగానే తన రెజ్యూమే, అంటే ప్రీవియస్గా తనకి ఏం ఎక్స్పీరియన్స్ ఉంది, తన ఏజ్ ఎంత, తన క్వాలిఫికేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, తనకి ఎంత వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందని ఫస్ట్ చెక్ చేస్తామన్నమాట. ఈ టోటల్ 8 months ఆఫ్ ప్రాసెస్ ఎందుకు అంటే ఇది స్టెప్ బై స్టెప్ డాక్యుమెంటేషన్ చేయడానికి. ఫస్ట్ ఎలిజిబిలిటీ అంటే ఎవాల్యుయేషన్ జరుగుతుంది కెనడా పిఆర్కి. కెనడా పిఆర్కి ఎవరైనా వెళ్ళొచ్చు అండి. ఓకే, మినిమం వచ్చేసి వాళ్ళకి డిగ్రీ అండ్ మాస్టర్స్ ఉండాలి. డిగ్రీ ఉంటే ఒక 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. మాస్టర్స్ ఉంటే ఒక 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే ఎవరైనా వెళ్ళగలుగుతారు. వాళ్ళు ఏ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ అయినా పర్లేదండి. ఓకే, ఈవెన్ వాళ్ళ ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఒక 45 వరకు అప్లై చేసుకోవచ్చు కెనడా పిఆర్కి. అండ్ దాంతోపాటు వచ్చేసి వాళ్ళ క్వాలిఫికేషన్ డిగ్రీ ఉండాలి. ఒకవేళ హస్బెండ్ ఏజ్ ఎక్కువ ఉన్నా కానీ వైఫ్ త్రూ కూడా వెళ్ళొచ్చు అండి. ఇది ఫ్యామిలీ వీసా, ఎవరైనా వెళ్ళొచ్చు. ఓకే, అండ్ వచ్చేసి పిఆర్ అనేది మనకి 5 years ఆఫ్ వీసా వస్తుంది. దాంతోపాటు 3 years అయినాక 5 yearsలో మీరు 3 years కంటిన్యూ ఉన్నాక మీకు సిటిజన్షిప్ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ ఇంకోటి వచ్చేసి ఫ్యామిలీతో పాటు వెళ్ళొచ్చు. ఇంకా దాంతోపాటు పిల్లలకి +2 వరకు ఎడ్యుకేషన్ ఫ్రీ ఉంటుంది కెనడాకి. దాని ఫుల్ టైం పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు. కెనడియన్ గవర్నమెంట్ కూడా మీకు అన్ఎంప్లాయ్ బెనిఫిట్ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఫస్ట్ అనేది దీనికి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. ఎలిజిబిలిటీ పాయింట్స్ కెనడాకి వచ్చేసి 67 ఉంటాయి. ఈ 67 పాయింట్స్ అనేవి మీ ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్ పైన క్యాలిక్యులేట్ అవుతాయండి. దీనికి మనం ఫస్ట్ ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ చేస్తాం. ఈ ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ ఏంటి అంటే ఫ్యూచర్లో మీకు అక్కడ వెళ్ళినంత ఎలాంటి ప్రాబ్లం జరగకుండా అనేది ఫస్ట్ టైం మనం ఎవాల్యుయేట్ చేసి మీకు ఎలా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అక్కడ, అంటే మీ ఐఎల్ స్కోర్ ఎంత రావాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది మనకి రిపోర్ట్లో తెలుస్తుందండి. ఈ ఎవాల్యుయేషన్ ప్రాసెస్లో మీ ఏజ్కి, మీ క్వాలిఫికేషన్కి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, దాంతోపాటు మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఏవైతే ప్రజెంట్ ఇక్కడ మీరు చేస్తున్నారో అది అక్కడ ఎంత డిమాండింగ్లో ఉంది, మీ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎంతవరకు ఆ కంట్రీకి మ్యాచ్ అవుతున్నాయి, అండ్ దాంతోపాటు అంటే మీ జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కడ, మీ డ్యూటీస్ ఎలా ఉంటాయి అక్కడ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అని రిపోర్ట్లో తెలుస్తుంది. అంటే పిఆర్లో కూడా ప్రోగ్రామ్స్ ఉంటాయి. మీరు ఏ ప్రోగ్రామ్కి ఎలిజిబిలిటీ ఉన్నారో, మీకు ఐఎల్స్లో ఎంత రావాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అని దీంట్లో తెలుస్తుంది. వన్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత రిపోర్ట్ని మేము క్లయింట్కి పంపించి వాళ్ళ డౌట్స్ అన్ని క్లారిఫై చేసిన తర్వాతనే మనం ఈ వీసా ప్రాసెస్ చేస్తాం కెనడాకి. వన్స్ ఎలిజిబిలిటీ అయితే మీరు కెనడాలో ఫ్యామిలీతో సెటిల్ కావచ్చు, లేదా మీరు ఒక్కరు వెళ్ళి కూడా అక్కడ సెటిల్ కావచ్చు అండి పిఆర్ వీసా పైన. పిఆర్ అంటే యూ కెన్ డూ ఎనీథింగ్, అంటే చదువుకోవచ్చు, మీరు స్టడీస్ చేసుకోవచ్చు, ఆర్ బిజినెస్ కూడా చేసుకోవచ్చు. ఎస్, కెనడాలో జాబ్ గురించి మాట్లాడుకుంటే జాబ్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయి, ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉందనుకోవచ్చు? జాబ్ వచ్చేసి ప్రతి ప్రొఫెషనల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. ఈవెన్ వచ్చేసి సేల్స్ అండ్ మార్కెటింగ్. ప్రజెంట్ కెనడాలో మనకి హెల్త్ కేర్ అనేది చాలా డిమాండింగ్లో ఉంది. స్టాఫ్ నర్సింగ్ నుంచి పెద్ద డొమైన్స్ వరకు అనేవి అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ అనేవి చాలా ఉన్నాయండి. ఇంకోటి వచ్చేసి సేల్స్ అండ్ మార్కెటింగ్ కానివ్వండి, లేదా బ్యాంకింగ్ ఫీల్డ్ కానివ్వండి, దాంతోపాటు వచ్చేసి టీచింగ్, ప్రతి ఒక్క ఫీల్డ్లో అనేది మనకి ఇక్కడ ఉంది. ఇంకా ఫార్మసిస్ట్ కూడా చాలా డిమాండింగ్ ఉంది అక్కడ కెనడాలో. ఎవరైనా ఏ డొమైన్లో ఉన్నా కానీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ 2 years ఉంటే కెనడాకి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఉన్న శాలరీస్ కంటే ఒక 5 or 4 times బెటర్ శాలరీస్ అనేది వాళ్ళకి అక్కడికి వస్తాయి. ఇంకోటి జాబ్ అసిస్టెన్స్ కూడా మా సైడ్ నుంచి ఉంటుంది. వన్స్ పిఆర్ వీసా వచ్చిన తర్వాత వీళ్ళకి మనం రెజ్యూమ్ మార్కెటింగ్ టీమ్ ఉంటుంది ఎక్సెల్ సైడ్ నుంచి. వాళ్ళు అనేది వాళ్ళ రెజ్యూమ్ని మార్కెటింగ్ చేస్తాం. అంటే అక్కడ మేము టైఅప్ ఉన్న కంపెనీస్ కానివ్వండి, లేదంటే జాబ్ పోర్టల్స్లో కానివ్వండి, వీళ్ళ రెజ్యూమ్ని అక్కడ మార్కెటింగ్ చేస్తాం. అక్కడ నుంచి ఏమి ఇంటర్వ్యూ కాల్స్ వచ్చినా ఆల్రెడీ స్టూడెంట్ వీసా పైన పోయిన వాళ్ళు ఉంటారు ఎక్సెల్ నుండి, అండ్ తర్వాత ఇమిగ్రేషన్ పైన వెళ్ళిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏమైనా రెఫరెన్స్ ఇచ్చినా కానీ క్లయింట్స్ కానీ ప్రొవైడ్ చేస్తాం. ఎందుకంటే అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని.
ఎస్, కెనడాలో పిఆర్ గురించి చెప్పండి. కెనడాలో పిఆర్ ఎలాంటి ఎలిజిబిలిటీస్ ఉండాలి పిఆర్ కోసం? ఎలిజిబిలిటీ మీకు ఇందాక చెప్పినట్టు 67 పాయింట్స్ ఎలిజిబిలిటీ అండి. ఫస్ట్ అనేది ఈ మొత్తం ప్రాసెస్ అనేది చాలామంది అనుకుంటారు డిలే చాలా లేట్ అవుతుంది, 8 months ఆఫ్ ప్రాసెస్. చాలామందికి డౌట్ వచ్చేసి 1 or 2 monthsలో ప్రాసెస్ అయిపోదా, ఒక 3 monthsలో కాదు. పిఆర్ అనేది 8 months ఆఫ్ ప్రాసెస్ పడుతుంది. ఎందుకంటే మీ సేఫ్ డాక్యుమెంటేషన్ చేయాలండి అక్కడ. మళ్ళీ అక్కడ వెళ్ళిన తర్వాత మీకు ఎలాంటి డాక్యుమెంటేషన్ ప్రకారంగా ప్రాబ్లం రాకూడదని ఈ 8 months ఆఫ్ టైం పడుతుంది. ఫస్ట్ ఎలిజిబిలిటీ నుంచి మీకు పిఆర్ వీసా వచ్చే వరకు ఒక ప్రాసెస్ మేనేజర్ అనేది ఉంటారు మీకు. ఆ ప్రాసెస్ మేనేజర్ అనేది మీకు టేక్ కేర్ చేసుకుంటారు. డాక్యుమెంటేషన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది డాక్యుమెంటేషన్ చేస్తాడండి. ఎలిజిబిలిటీ వచ్చి 67 పాయింట్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది. ఆ ఎలిజిబిలిటీ అయిపోయిన తర్వాత వాళ్ళకి వెస్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. వెస్ అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అనేది కెనడియన్ గవర్నమెంట్ వెరిఫై చేస్తుంది. అండ్ దాని తర్వాత వాళ్ళకి వచ్చేసి అదొక 30 to 45 days ఆఫ్ టైం పడుతుందండి. అండ్ నెక్స్ట్ దాని తర్వాత వాళ్ళు ఐఎల్స్ ట్రైనింగ్ కూడా మా సైడ్ నుంచి ఉంటుంది. సపరేట్ టీమ్ అనేది వర్క్ చేస్తుంది వాళ్ళకి ఎక్సెలా సైడ్ నుంచి. వాళ్ళకి ఐఎల్స్లో కూడా అంత పెద్ద కష్టపడే అవసరం లేదు. ఎందుకంటే ఐఎల్స్ ఈచ్ మాడ్యూల్లో 6 ఉన్నా కానీ మనం పిఆర్కి అప్లై చేసుకోవచ్చు అండి. డిఫరెంట్ అనేది దానికి ప్రోగ్రామ్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దాని తర్వాత ఐఎల్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఐఎల్స్ ఆర్ పీటీ, ఇప్పుడు కొత్తగా కెనడాకి మనం పీటీ కోర్ కూడా రాయవచ్చు. దాంట్లో అది చాలామంది ఫీడ్బ్యాక్ ఏంటి అంటే మాకు ఈజీగా వస్తుంది, ఐఎల్స్ కంటే బెటర్గా ఉంది అని. అండ్ దాని తర్వాత వచ్చేసి వాళ్ళకి మెడికల్స్, పోలీస్ క్లియరెన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వాళ్ళకి ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇప్పుడు ఎఫ్ఎస్డబ్ల్యూ ఎక్స్ప్రెస్ ఎంట్రీ అనేది ఒక పూల్, దాంట్లో నెంబర్ ఆఫ్ ప్రొఫైల్స్ ఉంటాయి. బట్ ర్యాంకింగ్ వైజ్గా ప్రొఫైల్ అనేది పిక్ చేస్తారు. దాంట్లో వచ్చేసి మనకి ఎఫ్ఎస్డబ్ల్యూ ఉంటుంది, పిఎన్పి ఉంటుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏఐపిపి. ఈ 3 ప్రోగ్రామ్స్ అనేది ఉంటాయి మనకి. ఈ 3 ప్రోగ్రామ్స్లో సైమల్టేనియస్గా మనం 3 చూస్తాం. దేంట్లో ఆప్షన్ ఉంటే అక్కడ ఉండి వీసా పిక్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. ఆ వీసా పిక్ అయిన తర్వాత వాళ్ళకి ఐటీఏ ఉంటుంది. ఐటీఏ తర్వాత మెడికల్స్, పోలీస్ క్లియరెన్స్ కానీ బయోమెట్రిక్, దాని తర్వాత వీసా అప్రూవ్ అవుతుందండి. అండ్ నెక్స్ట్ ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మేము జాబ్ అసిస్టెన్స్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం. అండ్ కొంతమందికి డౌట్ వచ్చేది ఇంకోటి ఏంటి అంటే, ఇప్పుడు వీసా వస్తుంది, నెక్స్ట్ అక్కడ జాబ్ కూడా వస్తుంది, కానీ వెళ్ళినాక అక్కడ ఎవరు చూసుకుంటారు, మరి ఎలా మేము ట్రావెల్ కావాలంటే కొంతమంది కొత్త న్యూ ఉంటుంది కదా వేరే కంట్రీకి వెళ్ళినా కానీ. అక్కడ వెళ్ళిన తర్వాత కూడా మా టీం అనేది ఉంటుంది. అంటే పోస్ట్ ల్యాండింగ్ సర్వీసెస్ ఎక్కడ ఉండాలి ఏంటి ప్రాపర్ గైడెన్స్ అనేది వాళ్ళకి ఇవ్వబడుతుందండి. ఐఎల్స్ ట్రైనింగ్ విషయానికి వచ్చేసరికి ట్రైనింగ్ పీరియడ్ ఎన్ని రోజులు ఉంటుంది? ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి 30 days అండి. ఇప్పుడు చాలామందికి ఇంకో డౌట్ ఏంటి అంటే, కెనడాకి కంపల్సరీ ఐఎల్స్ ఇంత వస్తేనే వెళ్ళాలి, లేకపోతే మనం అప్లై చేయొద్దు అని బయట రూమర్స్ ఉంటాయి. అంటే మా ఫ్రెండ్ చెప్పారు, అంటే ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు చెప్తున్నారు, లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు ప్రజెంట్ జాబ్స్ లేవు కెనడాలో. అలా ఏం లేదండి, జాబ్స్ చాలా ఉన్నాయి. మీరు చూసుకుంటే హెల్త్ కేర్లో చాలా జాబ్స్ ఉన్నాయి, ఐటీలో ప్రతి ఒక్క డిమాండ్లో జాబ్ ఉంది. డెవలపర్గా కానివ్వండి, క్వాలిటీ అనలిస్ట్గా కానివ్వండి, లేదంటే ఇంకా సప్లై చైన్ చాలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో కానివ్వండి, ఎవరైనా కానీ మినిమం 2 years ఎక్స్పీరియన్స్ ఉండి కెనడాకి అప్లై చేయవచ్చు. జాబ్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి. ఇంకోటి వచ్చేసి ఐఎల్స్ వచ్చేసి ట్రైనింగ్ 30 days ట్రైనింగ్ ఉంటుందండి. ఈ ట్రైనింగ్ ప్రొఫెషనల్ ట్రైనర్స్ ఉంటారు, సపరేట్ టీమ్ ఉంటుంది. ఓకే, వాళ్ళకి ఎంతైతే ఇప్పుడు ఐఎల్స్ మినిమం 6 రావాలి ఈచ్ మాడ్యూల్లో. ఓకే, ఇప్పుడు చాలా మందికి ఏంటి అంటే ఐఎల్స్ 8777 వస్తేనే వెళ్ళాలి అని కొంతమంది మైండ్ సెట్ ఉంటుంది. దాంట్లో కూడా ప్రోగ్రామ్స్ ఉంటాయి మనకి పిఆర్లో కూడా. 8777 అనేది రావాలండి. వస్తే ఇప్పుడు ఐఎల్స్ వాళ్ళకి ఎంత వస్తే అంత మంచిది పిఆర్ రావడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి ఈ ఐఎల్స్ ట్రైనింగ్ కూడా 30 days ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది. దీంట్లో వాళ్ళకి ఎలా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి ఐఎల్స్ మనది, దాంతోపాటు మార్క్స్ కానివ్వండి, వాళ్ళకి ప్రాక్టీస్ పేపర్స్ కానివ్వండి చాలా ఇవ్వబడుతుంది. ఐఎల్స్ ప్రకారంగా కూడా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం జరగదు. ఎస్, ఐఎల్స్ ట్రైనింగ్ తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయి? జాబ్ ఆపర్చునిటీస్ ఇందాక చెప్పినట్టు ఫస్ట్ వాళ్ళ ప్రొఫైల్ చెక్ చేస్తామండి. చెక్ చేసిన తర్వాత వాళ్ళ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆ కంట్రీకి ఎంతవరకు అయితే మ్యాచ్ అవుతున్నామని చూస్తాము. చూసిన తర్వాత మా ఎక్సెలా సైడ్ నుంచి వచ్చేసి సపరేట్ టీమ్ అనేది వర్క్ చేస్తుంది. అక్కడ రిజ్యూమ్ మార్కెటింగ్ టీమ్ ఉంటుంది. వాళ్ళు వచ్చేసి యాస్పర్గా కంపెనీ కెనడియన్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళ ప్రకారంగా మోడిఫై చేసి అక్కడ మార్కెటింగ్ చేస్తాం. ఓకే, అక్కడ నుంచి ఏమైనా రిఫరెన్స్ వచ్చినా కానీ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం. జాబ్ ప్రకారంగా కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. ఫస్ట్ మనకి కావాల్సింది పిఆర్. ఫస్ట్ మనకు పిఆర్ వస్తే జాబ్ అనేది ఈజీగా వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఎందుకు అంటే వాళ్ళకి కావాల్సింది పిఆర్. ఈ కెనడా ఎలా అంటే ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్లో వీసా స్పీక్ చేస్తారండి. మనకి ఎంత పిఆర్ ఉందో అంత జబ్బున జాబ్ వచ్చే ఛాన్సెస్ కానీ వీసా వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి. ఎస్, కెనడా పిఆర్ ఎలిజిబిలిటీస్ చెప్పారు, కెనడా బెనిఫిట్స్ చెప్పండి. వీసా బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటాయి? వీసా బెనిఫిట్స్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకి 5 years వీసా వస్తుందండి. 3 years తర్వాత మనకి ఇక్కడ సిటిజన్షిప్కి మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మల్టిపుల్ ఎంట్రీస్ వీసా, మీరు ఎప్పుడైనా రావచ్చు, మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి ఫ్యామిలీ మొత్తానికి మెడికల్స్ ఫ్రీగా ఉంటుంది, పిల్లలకి +2
ప్లస్ 2 ఎడ్యుకేషన్ ఇది ఫ్రీగా ఉంటుంది. అండ్ దాని తర్వాత కెనడియన్ గవర్నమెంట్ కూడా వాళ్ళకి అన్ఎంప్లాయ్ బెనిఫిట్స్ వస్తుంది. అండ్ దాంతోపాటు మీరు అక్కడ వెళ్ళిన తర్వాత కూడా జాబ్ అసిస్టెన్స్ ఉంటుంది. పిఆర్ వీసా వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి కూడా జాబ్ అసిస్టెన్స్ ఉంటుంది. అండ్ పోస్ట్ ల్యాండింగ్ సర్వీసెస్ కూడా మా సైడ్ నుంచి ఉంటాయండి. బట్ ఈ 8 months ప్రాసెస్ ఏంటి అంటే స్టెప్ బై స్టెప్. చాలా మందికి ఏంటి అంటే చాలా లెందీ ప్రాసెస్ కదా అనుకోండి. ఇప్పుడు 1 or 2 monthsలో ఏ పిఆర్ ప్రాసెస్ కాదండి. మినిమం మ్యాక్సిమం అనేది మనకి 8 months అనేది కంపల్సరీ పడుతుంది. ఎందుకంటే స్టెప్ బై స్టెప్ డాక్యుమెంటేషన్ అనేది చేయాలి. ఎలిజిబిలిటీ నుంచి ఎడ్యుకేషన్ అసెస్మెంట్ దగ్గర నుంచి అండ్ దాని తర్వాత ఐఎల్స్ ట్రైనింగ్ దగ్గర నుంచి అండ్ నెక్స్ట్ వచ్చేసి మెడికల్స్, పోలీస్ క్లియరెన్స్ అండ్ అప్పుడు అనేది పిఆర్ అనేది మనకు వస్తుంది. వాట్ ఈస్ ఎక్స్ప్రెస్ ఎంట్రీ, పిఎన్పి, ఏఐపిపి అండి? ఎక్స్ప్రెస్ ఎంట్రీ అంటే ఒక పోల్ లాంటి. ఇందాక చెప్పినట్టు ఇప్పుడు ఐఎల్స్కి 8,777 రావాలి అందరికి రూలింగ్ లేదండి. ఐఎల్స్ తక్కువ వచ్చినా కానీ వాళ్ళు పిఆర్కి అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ప్రెస్ ఎంట్రీ పోల్ ఏంది అంటే మనకి ఎవాల్యుయేషన్ రిపోర్ట్లో తెలుస్తుంది అనమాట వాళ్ళకి ఎంత సిఆర్ఎస్ స్కోర్ వస్తుంది, ఓకే వాళ్ళకి ఎంత ఐఎల్స్ రావాలి అనేది. ఒకవేళ ఎక్స్ప్రెస్ ఎంట్రీలో వాళ్ళు ఎఫ్ఎస్డబ్ల్యూకి అప్లై చేయాలి అంటే స్కోర్ చూస్తారనమాట. సిఆర్ఎస్ స్కోర్ ఎంత వస్తుంది వాళ్ళకి, ఒక మోర్ దెన్ 500 or 490 ఎంత వస్తుందో చూసిన తర్వాత ఎఫ్ఎస్డబ్ల్యూకి అనేది మనం అప్లై చేస్తాం. ఎఫ్ఎస్డబ్ల్యూ ఏంది అంటే ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి అంటే సెంట్రల్ అండి. మీరు కెనడాలో ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు. ఎలాంటి కండిషన్స్ అనేది మనకు ఉండవు. ఒకవేళ మనకు ఐఎస్ తక్కువ వచ్చింది లేదా సిఆర్ఎస్ స్కోర్ తక్కువ వచ్చింది అంటే వీ హ్యావ్ ద సెకండ్ ఆప్షన్, అది పిఎన్పి. పిఎన్పి ఏంటి అంటే స్టేట్ స్పాన్సర్డ్ వీసా. ఎక్కడి నుంచి అయితే మనకి ఏదైతే స్టేట్ నుండి మనకి ఇన్విటేషన్ వస్తుందో అదే స్టేట్లో కంపల్సరీగా మనం ఒక 2 years ఉండాలి. తర్వాత ఎక్కడైనా వెళ్ళొచ్చు అండి. దీనికి ఐఎస్ తక్కువ అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఒక్కొక్క ప్రొవిన్స్ ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంది. ఒక్కొక్క ప్రొవిన్స్ వచ్చేసి ఒక సిఆర్ఎస్ స్కోర్ ఉంటుంది, ఒక్కొక్క ప్రొవిన్స్ వచ్చేసి ఐఎల్స్ అనేది రిక్వైర్మెంట్ వేరేగా ఉంటుంది. ఓకే, అయితే పిఎన్పి నుండి కూడా మనకి వీసా వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువ అవుతుంది. ఇది ఎందుకంటే టైం బై టైం ఓపెన్ అవుతుంది కదా, ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటాయి దీనికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వన్ ఏఐపిపి, అట్లాంటిక్ ఇమిగ్రేషన్ పైలట్ ప్రోగ్రామ్. ఇది ఎలా ఉంటుందంటే దీంట్లో పర్టికులర్గా ఒక 4 states ఉంటాయండి. ఈ 4 states నుంచి కూడా మనకు ఆఫర్ లెటర్ వస్తే మనం ఇక్కడ కూడా వెళ్ళొచ్చు. ఇది ఒక ప్రోగ్రామ్. దీంట్లో నుంచి సైమల్టేనియస్గా మనం చేసేది ఏంటంటే ఈ 3 programs చెక్ చేస్తాం. క్లయింట్ ఏదైతే ప్రొఫైల్ ఉందో దేనికి ఎలిజిబిలిటీ ఎక్కువ ఉంది అనేది చూసి తర్వాత వాళ్ళకి చెప్పినాకనే మనం వీసా అప్లికేషన్ అనేది ఒక పర్టికులర్ స్టేట్కైనా కానీ మనం చేస్తామన్నమాట. ఎస్, జాబ్ అష్యూరెన్స్ విషయానికి వచ్చేసరికి జాబ్ అష్యూరెన్స్ ఏ విధంగా ఉంటుంది? జాబ్ అష్యూరెన్స్ అనేది మా సైడ్ నుంచి ఉంటుందండి. ఇందాక మీకు చెప్పినట్టు రెజ్యూమ్ మార్కెటింగ్ కూడా మేమే చేస్తాము. అండ్ చాలామంది కానీ ఇప్పుడు ప్రజెంట్గా అప్లై చేస్తే హెల్త్ కేర్ అనేది చాలా బాగుందండి అక్కడ కెనడాలో. అండ్ దాంతోపాటు సేల్స్ అండ్ మార్కెటింగ్లో కానీ ఇప్పుడు సేల్స్ అండ్ మార్కెటింగ్ అనేది ప్రతి ఒక్క ఫీల్డ్లో ఉంటుంది. అండ్ దాంతోపాటు వచ్చేసి మనకి టీచింగ్ ఫీల్డ్ కానివ్వండి, బ్యాంకింగ్లో కానివ్వండి, ఐటీలో ఆల్మోస్ట్ అన్ని డొమైన్స్, డెవలపర్గా కానివ్వండి, సాప్గా కానివ్వండి, ఎవరైనా కానీ దీనికి అప్లై చేయొచ్చు. దాని దగ్గర రెజ్యూమ్ మార్కెటింగ్ మేము చేస్తాం. చాలా మందికి ఇష్యూస్ ఏంటి అంటే వీసా వస్తుంది, నెక్స్ట్ జాబ్ ఎట్లా, జాబ్ ఇక్కడ నుంచే చూసుకొని వెళ్ళొచ్చా లేదంటే అక్కడ వెళ్ళి వెతుక్కోవాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి జాబ్ అనేది మనకి వన్స్ పిఆర్ వీసా ఉంది అంటే మనం రెజ్యూమ్ మార్కెటింగ్ చేస్తే ఈజీగా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఈజీగా ఉంటాయండి. ఎందుకంటే పిఆర్ లేకుండా మనం రెజ్యూమ్ మార్కెటింగ్ చేస్తే చాలా కష్టం. ఎందుకంటే అలా చాలామంది అప్లై చేస్తారు కాబట్టి ఛాన్సెస్ అనేది తక్కువ ఉంటుంది. ఒకవేళ పిఆర్ ఉంటే మనకు ఛాన్సెస్ అనేది ఎక్కువ పెరిగిపోతాయి జాబ్ రావడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్కడ వెళ్ళిన తర్వాత కూడా పోస్ట్ ల్యాండింగ్స్తో సర్వీస్తో పాటు రెజ్యూమ్ మార్కెటింగ్ సర్వీసెస్ కూడా చేస్తాం. అంటే ఇది ఫ్యామిలీ తోటి, ఇప్పుడు మీ హస్బెండ్ కూడా అక్కడ ఈక్వల్గా మీతో జాబ్ చేసుకోవచ్చు, మీరు కూడా ఈక్వల్గా జాబ్ చేసుకోవచ్చు. ఇవన్నీ బెనిఫిట్స్ అనేది చాలా ఉంటాయి కెనడాకి. యూకే అండ్ జర్మనీ వీసా గురించి చెప్పండి. అండ్ విజిటింగ్ వీసా ఏ విధంగా ఉంటుంది? అక్కడికి వెళ్ళాలనుకునే వాళ్ళకి టూరిస్ట్ వీసా ఏ విధంగా ఉంటుంది? విజిటింగ్ వీసా వచ్చేసి ఇప్పుడు టూరిస్ట్ విజిట్ వీసా వచ్చేసి విజిట్ వీసా అనేది మనకి ఇన్విటేషన్ వస్తేనే మనం అప్లై చేయగలుగుతామండి. ఓకే, ఇన్విటేషన్ ఎవరివైతే పిఆర్ హోల్డర్ అక్కడ ఉంటారో ఓకే వాళ్ళు ఇన్విటేషన్ ఇస్తే మనం అప్లై చేయొచ్చు. అది ఆల్మోస్ట్ 1 month ఆఫ్ ప్రాసెస్ ఉంటుంది. తన ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ కానీ ఎవరైతే ఇన్విటేషన్ పంపిస్తున్నారో వాళ్ళ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ కానివ్వండి, వాళ్ళ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ కానివ్వండి, వాళ్ళు ఫైనాన్షియల్గా ఫిట్ ఉన్నారో అక్కడ చూడాల్సి వస్తుంది. ఎవరైతే ఇక్కడ నుంచి అప్లై చేస్తున్నారో వీళ్ళ జాబ్, ఇక్కడ ఈ జాబ్ ఏం చేస్తున్నారు వీళ్ళు అంటే అక్కడ ప్రాపర్ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేస్తున్నారా లేదా, అంటే ఇక్కడ నుంచి ఎక్స్పీరియన్స్ లెటర్ కానివ్వండి, లేదు అంటే వాళ్ళు ఏదో బిజినెస్ చేస్తే ఐటీ రిటర్న్స్ కానివ్వండి, ఇలా ఫండ్స్ అనేది చూపించాల్సి వస్తుంది. అది 1 month ఆఫ్ ప్రాసెస్ జరుగుతుందండి. అండ్ పర్టికులర్గా అనేది ఈ విజిట్ వీసాకి అనేది రీజన్ అనేది కంపల్సరీ. ఎందుకు పిలుస్తున్నారు, ఓకే పర్టికులర్ రీజన్ అనేది స్ట్రాంగ్గా ఉంటే విజిట్ వీసా వచ్చేసి ఛాన్సెస్ చాలా ఉంటాయి మనకు రావడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టూరిస్ట్ వీసా. టూరిస్ట్ వీసా కూడా అది 1 month ఆఫ్ ప్రాసెస్, సేమ్ డాక్యుమెంట్స్ అండి దాన్ని కూడా. అంటే బిజినెస్ చేస్తే ఏ బిజినెస్ చేస్తున్నారు దాని ఐటీ రిటర్న్స్ కానివ్వండి, జాబ్ చేస్తే లీవ్ లెటర్ కానివ్వండి, ఇవన్నీ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇవన్నీ చేస్తే మనకు టూరిస్ట్ వీసా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు యూకే అండ్ వచ్చేసి జర్మనీ ఇది డిఫరెంట్ ప్రాసెస్. మళ్ళీ యూకే వచ్చేసి మనకి స్కిల్ వర్క్ వీసా ఉంటుంది. స్కిల్ వర్క్ వీసా అంటే అక్కడ వెళ్ళి వర్క్ చేసుకోవడానికి ఆల్మోస్ట్ అది 2 to 2.5 years వర్క్ వీసా అనేది వస్తుంది. ప్రజెంట్ యూకే వచ్చేసి అక్కడ ఫస్ట్ దానికి రెజ్యూమ్ మార్కెటింగ్ చేయాలండి. ఒక ఫస్ట్ 3 months మనం రెజ్యూమ్ మార్కెటింగ్ చేస్తే అక్కడ నుంచి జాబ్ వచ్చిన తర్వాత మనం వర్క్ పర్మిట్కి అనేది అప్లై చేయొచ్చు. వర్క్ పర్మిట్కి అప్లై చేసి అండ్ తర్వాత అక్కడ వెళ్ళి
పిఆర్ ఒక 3 to 5 years అయినాక పిఆర్ పైన కూడా సెటిల్ కావచ్చు యూకేలో ప్రజెంట్. దానికి ఫస్ట్ మనం రెజ్యూమ్ మార్కెటింగ్ క్లయింట్ ఏ జాబ్ చేస్తున్నాడు, తనకి ఎంతవరకు శాలరీ ఉంది ఇక్కడ ప్రజెంట్, తనకి ఎంతవరకు అంటే యూకేకి ఐఎల్స్ రిక్వైర్మెంట్ కూడా చాలా తక్కువ ఉంటుంది, ఒక 4 or 5 ఉంటుంది. బట్ చూస్తాం క్లయింట్ ప్రొఫైల్ని బట్టి మనం మార్కెటింగ్ చేస్తాం, అంటే ఇంటర్వ్యూ కాల్స్ వస్తాయా లేవా అని చూసిన తర్వాతనే యూకేకి అనేది మనం సజెస్ట్ చేస్తాం. ఫస్ట్ ఇక్కడ ఎలా అంటే ఫస్ట్ వాళ్ళు అప్లై చేసినప్పుడు ఫస్ట్ వాళ్ళ రెజ్యూమే చూసినప్పుడు ఫస్ట్ క్లయింట్ ఏదో కంట్రీ అనుకుని మన దగ్గరకు వస్తారు, కానీ వాళ్ళకి చెప్పాలి అంటే ఈ కంట్రీకి అనేది సూట్ అవుతుంది మీ ప్రొఫైల్, పర్టికులర్ కెనడాకి అనేది మీకు వీసా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు క్లయింట్ మైండ్లో వేరే కంట్రీ అనేది రన్ అవుతుంది, ఒకవేళ అతను ఆస్ట్రేలియా అనుకొని వస్తాడు, జర్మనీ అనుకొని వస్తాడు, లేదా యూకే. బట్ మనం తన ప్రొఫైల్ ఏదైతే కంట్రీకి బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయో జాబ్స్ రావడానికి అదే కంట్రీ సజెస్ట్ చేయాలంటుంది. దానికోసం మనం ఎవాల్యుయేషన్ చేస్తాం. ఎవాల్యుయేషన్ చేసిన తర్వాత వాళ్ళకి చెప్పేది ఏంటి అంటే ఈ కంట్రీ మీకు బెస్ట్ ఉంది, ఇక్కడ వీసా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ నుంచి మీరు జాబ్స్ తెచ్చుకోవచ్చు అనేది అది చేసిన తర్వాతనే మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే బ్లైండ్లీగా ఏదో ఒక కంట్రీకి చేస్తే ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ కెరియర్ అది. ఎడ్యుకేషన్ ఫెయిర్ గురించి మాట్లాడుకుంటే ఎడ్యుకేషన్ ఫెయిర్ ఏ విధంగా జరుగుతుంది, ఎక్సెల్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ఏ విధంగా ఉంటాయి? ఎక్సెల్లా ఇమిగ్రేషన్ సర్వీసెస్ ఆల్మోస్ట్ ఈ 4 countries చేస్తాము. ప్రజెంట్ మనం వచ్చేసి కెనడా ఇంకా ఆస్ట్రేలియా అనేది ఎక్కువ ఫోకస్ ఉన్నాం, ఎందుకంటే చాలామంది క్లయింట్స్ అనేది ఈ 2 countries వెళ్తున్నారు. ఎందుకంటే యూఎస్కి కూడా వీసా రావడం కొంచెం లేట్ అవుతుంది కాబట్టి కెనడాకి వెళ్ళి అక్కడ నుంచి వాళ్ళు యూఎస్కి కూడా వెళ్ళొచ్చు. అండ్ దాంతోపాటు ఆస్ట్రేలియా కూడా ఆల్మోస్ట్ ఇది 8 months ఆఫ్ ప్రాసెస్ అండి. ఇది కూడా పిఆర్. ఇక్కడ కూడా ఎవరైనా వెళ్ళి ఏ ప్రొఫెషనల్లో ఉన్నా కానీ ఏ ప్రొఫెషనల్లో వర్క్ చేస్తున్నా కానీ ఇక్కడికి కూడా వెళ్ళి వాళ్ళు సెటిల్ కావచ్చు. ఇక్కడ వచ్చేసి ఐటీ పీపుల్ కానివ్వండి, లేదు అంటే బిజినెస్లో ఉంటారు మేనేజర్స్ కానివ్వండి, టీమ్ లీడ్స్ కానివ్వండి, వాళ్ళు ఏ ప్రొఫెషన్ ఉన్నా దీన్ని కూడా అప్లై చేసుకోవచ్చు. ఆస్ట్రేలియా కూడా ఆల్మోస్ట్ 8 months ఆఫ్ ప్రాసెస్. కెనడా కూడా 8 months అండి, ఆస్ట్రేలియా కూడా 8 months. బట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది కొంచెం చేంజ్ ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసి దీనికి సబ్ క్లాస్ ఉంటాయి. ఇప్పుడు అక్కడ ప్రోగ్రామ్స్ ఉన్నాడు, దీనికి సబ్ క్లాస్కి ఉంటాయి. ఒక 189 వీసా కానివ్వండి, 190 వీసా. 189 వీసా అంటే పర్టికులర్ ఏదైతే మనం మొత్తం ఆస్ట్రేలియా ఓవరాల్ ఆస్ట్రేలియా ఏదైతే ఉంటుందో అక్కడ ఉండొచ్చు. 190 వీసా అంటే పర్టికులర్ స్టేట్ స్పాన్సర్ వీసా అండి. ఓకే, ఇది కూడా మనకి 5 years వీసా వస్తుంది. దీంట్లో కూడా 3 to 4 years తర్వాత మనం సిటిజన్షిప్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ సేమ్ బెనిఫిట్స్ దీనికి కూడా ఉంటాయి. ఫ్యామిలీతో వెళ్ళొచ్చు, ఐదర్ మీరు ఒక్కరు కూడా వెళ్ళి అప్లై చేసుకొని వెళ్ళొచ్చు దీనికి. అండ్ ఇక సెటిల్ ఏంది అంటే ఫస్ట్ మనం ఫారెన్కి పోయేది జాబ్ పర్పస్ అండి మెయిన్. ఓకే, ఆ జాబ్ అనేది మీకు పిఆర్ ద్వారా చూస్తాం. మీ జాబ్ ప్రజెంట్ అక్కడ ఎంత డిమాండ్, రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అక్కడ ఎంత డిమాండ్ ఉన్నాయో దాన్ని బట్టే మనం సజెస్ట్ చేస్తాం కంట్రీకి అనేది. ఓకే, ఎండ్ ఆఫ్ ది డే మనకి జాబ్ రావాలి అక్కడ. ఆ జాబ్కి హెల్ప్ కూడా మన సైడ్ నుంచి జరుగుతుంది పిఆర్ వీసా వచ్చిన తర్వాత. అండ్ ఆల్మోస్ట్ ఈ ఆస్ట్రేలియా ఎవరైతే సెటిల్ అవ్వాలనుకుంటున్నారో ఆస్ట్రేలియా అండ్ కెనడా ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అండి ప్రజెంట్. అండ్ నెక్స్ట్ యూకే అండ్ జర్మనీ వచ్చేసి మనకి జాబ్ సీకర్ వీసా. ఎవరైతే జాబ్ సీకర్ వీసా అనేది వస్తుందో వాళ్ళు జాబ్ వెతుకోవడానికి ఇది యూజ్ వస్తుందండి. 6 months or 1 year వీసా ఉంటుంది. వాళ్ళ జాబ్ అనేది అక్కడ వెళ్ళి వెతుకోవాల్సి వస్తుంది. ఐటీ పీపుల్ కానివ్వండి, సైన్స్ అండ్ టెక్నాలజీ కానివ్వండి, ఇలాంటి డొమైన్స్కి అనేది జర్మనీ వీసా అనేది యూజ్ వస్తుంది మనకి. ఫ్రీ స్పాట్ అసెస్మెంట్ అన్నారు, అసలు ఫ్రీ స్పాట్ అసెస్మెంట్ అంటే ఏంటి? అంటే స్పాట్ అసెస్మెంట్ సర్వీసెస్ కానివ్వండి, ఎడ్యుకేషన్ ఫేర్స్ కానివ్వండి, ఎక్సెల్ఆర్ సైడ్ నుంచి కండక్ట్ చేస్తుంటాం అనమాట డిఫరెంట్ ప్లేసెస్లో. ఎందుకంటే ఎక్సెల్ఆర్ ఎడ్యుకేషన్ ఫేర్ అనేది స్టూడెంట్స్కి యూజ్ వస్తుందండి. ఇప్పుడు మీరు వెబ్సైట్లో పోయి చూసుకున్నా కానీ అంటే అక్కడ హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలన్నా కానీ వాళ్ళ పేరెంట్స్కి కానివ్వండి, స్టూడెంట్స్ కానీ ఈవెన్ హెల్ప్ అవుతుంది. ఇప్పుడు స్టూడెంట్స్ పేరెంట్స్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేరు, యూనివర్సిటీ రిప్రజెంటేటివ్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ పేరెంట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏ యూనివర్సిటీ ఏం రిక్వైర్మెంట్ ఉంది, వాళ్ళు ఏ యూనివర్సిటీకి అప్లై చేయొచ్చు, వాళ్ళ ప్రజెంట్ కోర్స్ ఏంది, నెక్స్ట్ వాళ్ళు ఏ కోర్స్ తీసుకుంటే వాళ్ళకి ఆఫర్ లెటర్ వస్తుంది, ఏ యూనివర్సిటీలో వాళ్ళకి బెస్ట్ ఛాన్సెస్ ఉంటాయి, స్కాలర్షిప్స్ దేంట్లో ఉంటుంది, లోన్ అప్రూవల్ ఏ యూనివర్సిటీకి వస్తుంది అనేది క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు స్టూడెంట్స్కి. ఇప్పుడు స్టూడెంట్ వీసా కూడా ఆల్మోస్ట్ ఎక్సెల్లా అన్ని కంట్రీస్కి చేస్తుందండి. ఓకే, ఈవెన్ ఆస్ట్రేలియా, యూకే, జర్మనీ ప్రతి ఒక్క కంట్రీకి మనం స్టూడెంట్ వీసా కూడా చేస్తాము. ఎవరైతే హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలనుకుంటున్నారో స్టూడెంట్ వీసా బెస్ట్. ఈ ఎక్సెల్ఆర్ ఫేర్ అనేది ఆ స్టూడెంట్స్కి యూజ్ వస్తుంది అనమాట. ఇంకా వచ్చేసి దాని తర్వాత ఈ స్పాట్ అసెస్మెంట్ అనేది ఇమిగ్రేషన్ అండి. ఇప్పుడు ఇమిగ్రేషన్ గురించి చాలా మందికి తెలియదు, అంటే ఎలా సెటిల్ కావాలి. కొంతమంది ఎక్కువ మంది వర్క్ పర్మిట్స్కి చూస్తారు. బట్ స్పాట్ అసెస్మెంట్ ఏంటి అంటే ఫ్రీ అనేది ఎవాల్యుయేషన్ సర్వీసెస్ అని చేస్తాం అక్కడ. స్పాట్ అసెస్మెంట్ వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ ఎలిజిబిలిటీ ఎంత వరకు ఉంది, వాళ్ళకి ఏం జాబ్ ఆప్షన్స్ ఉన్నాయి, ప్రజెంట్ వాళ్ళ ఆక్యుపేషన్ ఎంత డిమాండింగ్లో ఉంది, వాళ్ళకి ఎంత ఐఎల్స్ రిక్వైర్మెంట్ అనేది మొత్తం ఆస్ట్రేలియా కానివ్వండి, కెనడా కానివ్వండి అక్కడ వస్తే వాళ్ళ ప్రొఫైల్ ఎలిజిబిలిటీ అవుతుంది, వాళ్ళకి బెస్ట్ సజెషన్ అనేది ఇవ్వబడుతుంది అనమాట స్పాట్ అసెస్మెంట్ నుంచి. ఐఎల్స్లో మంచి స్కోర్ పొందాలంటే ఏం చేయాలని చెప్తారు, ఎలాంటి సజెషన్స్ ఇస్తారు, ఎలాంటి ఇన్పుట్స్ ఇస్తారు?
ఐఎల్స్లో మంచి స్కోర్ రావాలి అంటే ఒకటే ఆప్షన్ ఉందండి. ఫస్ట్ ట్రైనింగ్ ఈవెన్ ఇప్పుడు తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా ఐఎల్స్ స్కోర్ తెచ్చుకుంటున్నారు. ఓకే, దానికి ట్రైనింగ్ అనేది కంపల్సరీ. ఒక 30 days ట్రైనింగ్ మీరు అటెండ్ అవుతే దానికి మార్క్స్ కానివ్వండి, ప్రాక్టీస్ సెషన్స్ కానివ్వండి, అవన్నీ ఉంటాయి. ప్రొఫెషనల్ ట్రైనర్స్ ఉంటారు, వాళ్ళు గైడ్ చేస్తారనమాట స్టెప్ బై స్టెప్. అండ్ దాంతోపాటు వాళ్ళకి ఫ్యూచర్లో కూడా అంటే స్టూడెంట్ వీసాకి అప్లై చేయాలి. ఇప్పుడు చాలా మంది, కొంతమందికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, కొంతమందికి ఎక్స్పీరియన్స్ ఉండదు, వాళ్ళు కూడా దీనికి అప్లై చేయొచ్చు. ఎస్, జాబ్ అష్యూరెన్స్ విషయానికి వచ్చేసరికి ఇందాక మీరు చెప్పినట్టు కొంతమంది కెనడాకి వెళ్ళి ఆస్ట్రేలియాకి వెళ్ళి సెటిల్ అయిపోవాలనుకుంటారు, వాళ్ళకి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి? ఇప్పుడు జాబ్ అసిస్టెన్స్ అనేది ప్రతి ఒక్క కంట్రీకి ఇస్తామండి. బట్ ఏంది అంటే వాళ్ళ ప్రొఫైల్ కూడా మ్యాచ్ కావాలి, ఏదైతే కంట్రీకి వాళ్ళు అనుకుంటున్నారో వాళ్ళు కూడా మ్యాచ్ కావాలి. అండ్ దాంతోపాటు ఆస్ట్రేలియా కానివ్వండి, కెనడా కానివ్వండి, ఏంటి అంటే ఓన్లీ ప్రొఫెషనల్స్ అప్లై చేయొచ్చు. డిగ్రీ తర్వాత మ్యాక్సిమం ఒక 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, మాస్టర్స్ తర్వాత ఒక 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న ఆస్ట్రేలియాకి, కెనడాకి అప్లై చేయొచ్చు అండి. అండ్ యూకే అండ్ జర్మనీ అనేది డిఫరెంట్. మళ్ళీ ఇవి బోత్ కంట్రీస్కి ఎవరైతే సెటిల్ అవ్వాలంటే ఐటీ పీపుల్ చాలా మంది ఆస్ట్రేలియాకి అప్లై చేస్తారు. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి వీసాస్ వచ్చేసి కెనడాకి ఎక్కువ వస్తున్నాయండి. అంటే కెనడా సక్సెస్ రేట్ అనేది బాగుంది వీసా అది. అండ్ ఇంకోటి వచ్చి దీని ఎలిజిబిలిటీ కూడా 67 points, ఈజీగా 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ 5 points కూడా యాడ్ చేయొచ్చు. వైఫ్ ఐఎల్స్ రాస్తే కూడా పాయింట్స్ యాడ్ అవుతాయి. దాంతోపాటు వాళ్ళ వెస్ట్ చేయిస్తే కూడా ఇక్కడ పాయింట్స్ యాడ్ అవుతాయి. ఓకే, అండ్ వాళ్ళకి ఫ్రెంచ్ లాంగ్వేజ్ ఉన్న పాయింట్స్ యాడ్ అవుతాయి, ఒకవేళ ఫారెన్ ఎక్స్పీరియన్స్ ఉన్న పాయింట్స్ యాడ్ అవుతాయి. ఇవన్నీ పాయింట్స్ అనేది క్యాలిక్యులేట్ చేసిన తర్వాతనే మనం కంట్రీ అనేది సజెస్ట్ చేసి వాళ్ళకి ప్రాసెస్ అనేది చేస్తాం. ఈ త్రూ అవుట్ చాలామందికి ఈ త్రూ అవుట్ ప్రాసెస్ ఏంది 8 months. ఇప్పుడు చాలా బయట కూడా ఏంది అంటే ఫాలోఅప్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. పిఆర్కి ఫాలోఅప్ కరెక్ట్గా లేకుంటే పిఆర్ అవడం చాలా కష్టం. ఓకే, 8 months ఆఫ్ ప్రాసెస్ ఖచ్చితంగానే జరుగుతుంది. ఫాలోఅప్ కూడా ఎందుకు అంటున్నానంటే అది మీ కెరియర్ కోసమే, ఎందుకంటే అక్కడ పోయినాక ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేయొద్దు అని. ఇంకోటి ఐఎల్స్ ట్రైనింగ్ కూడా కానివ్వండి, జాబ్ అసిస్టెన్స్ కానివ్వండి, ఇవన్నీ ఎక్సెల్ సర్వీసెస్ నుంచి మీకు ప్రొవైడ్ చేస్తాం. అంటే ముందే వాళ్ళకి ఫస్ట్ కౌన్సిలింగ్లోనే క్లియర్ కట్గా మీ ప్రొఫైల్ ఏంటి, ఏ స్టేట్కి ఉంది అని పర్టికులర్గా చెప్పిన తర్వాతనే విల్ స్టార్ట్ ద ప్రాసెస్ అండి. ఎందుకంటే బ్లైండ్లీగా వెళ్తే వాళ్ళ కెరియర్కి ప్రాబ్లం అవుతుంది. పిఆర్ వీసా తర్వాత చాలా మంది ఐటీ అవ్వచ్చు, నాన్ ఐటీ వాళ్ళు అవ్వచ్చు, జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏం సజెషన్స్ ఇస్తారు? ఫస్ట్ ఇప్పుడైతే ఎవరైతే పిఆర్ కోసం అప్లై చేస్తున్నారో, ఇప్పుడు ప్రజెంట్గా వెళ్ళాలనుకుంటున్నారు, ప్రజెంట్ ఇక్కడ శాలరీస్ అనేది అంటే వాళ్ళకి అంతగా సరిపోతలేదు అంటే బెస్ట్ వాళ్ళకి ఛాన్స్ వచ్చేసి కెనడాకి అప్లై చేయండి. అంటే టైం వేస్ట్ చేయకండి. అంటే ఐఎల్స్ రాదు, లేదంటే లెందీ ప్రాసెస్, ఇవే మెయిన్ రీజన్స్గా ఇవే ఉంటాయి. ఐఎల్స్ ఒకటి, ఆ లెందీ ప్రాసెస్ ఒకటి. ఓకే, ఎందుకు అంటే ఈ 2 reasons వల్లనే చాలామంది అప్లై చేయరు. బెస్ట్ ఇప్పుడు ఏవైతే, ఎందుకంటే శాలరీస్ బాగున్నాయి కెనడాలో, ఇప్పుడు ఉన్న శాలరీస్ కంటే ఒక బెటర్ 3 to 4 times బెటర్ శాలరీస్ వాళ్ళకి వస్తాయి. అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా కెనడాలో తక్కువ ఉంటుంది. ఓకే, అండ్ 40% ఆఫ్ కంపెనీస్ అనేది అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తుంది. కెనడియన్ గవర్నమెంట్ కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ ఒక 2 years ఉన్న ఎక్స్పీరియన్స్ అప్లై చేయండి. మళ్ళీ ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఇక్కడ పాయింట్స్ అనేది తక్కువ ఉంటాయి, ఫ్యూచర్లో వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది మళ్ళీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాటి కెరీర్ ప్లస్ చూస్తూనే ఉండండి TV9.